మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించాల్సిన నెంబరు 7032378154. దైవ సేవకులు పాస్టర్ బెంజమిన్ గారు. లూకా సువార్త 9వ అధ్యాయము 11 నుంచి 17 వచనాల వరకు కలిసి చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము 11 నుంచి 17 వరకు చదువుకుందాం. జనసమూహమును జనసమూహములో అది తెలుసుకొని ఆయన వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచెను. ప్రొద్దుగూకనారంభించినప్పుడు 12 శిశువులు వచ్చి, మనమిక అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామమునకు పల్లెలకును వెళ్ళి బస చూసుకొని ఆహారం సంపాదించుకొనున్నట్లు జనసమూహములను పంపివేయమని ఆయనతో చెప్పిరి. ఆయన మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీయూ లేదు, మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములు కొనుక్కొని తెత్తుమా అని చెప్పిరి. పచ్చికన వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులకు తీర్చి కూర్చుండబెట్టి తన శిష్యులతో చెప్పగా వారు అలాగు చేసిరి. అందరినీ కూర్చుండబెట్టిరి. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను ఎత్తి ఆకాశం వైపు కనులు ఎత్తి వాటిని ఆశీర్వదించి విరచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపెలు ఎత్తిరి. చాలు. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి మనకు సహాయం చేయటానికి వచ్చాడు. పాపులమైన మనకు సహాయం చేయటానికి వచ్చాడనమాట. అందుకనే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 8వ వచనములో మనం చూసినట్లయితే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి తన దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులుగా కావాలనని మీ నిమిత్తం ఆయన దారిద్రుడైన అని రాయబడింది. కాబట్టి ఎంత ప్రేమ మన మీద, పాపులమైన మన మీద ఎంత ప్రేమ దేవునికి. కాబట్టి మనము దేవుణ్ణి అర్థం చేసుకోవాలా, దేవుణ్ణి ప్రేమించాలా, దేవుని మాట వినాలా, పరలోక రాజ్యం కొరకు సిద్ధపడాలా. చూడండి, ప్రభు ఏం చేసినా కూడా దేవుని శక్తిని పొంది మనము ఆ రీతిగా జీవించాలని చేస్తూ వచ్చాడు. చూడండి, 12వ వచనం, ప్రొద్దుగూకనారంభించినప్పుడు 12 శిశువులు వచ్చి, మనమి అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లను గ్రామములకును పల్లెలకును వెళ్ళి బస చూసుకొని ఆహారము సంపాదించుకొనున్నట్లు జనసమూహములను పంపివేయమని ఆయనతో చెప్పిరి. కాబట్టి శిశువులకి ప్రేమ ఉంది. శిశువులు 12 మంది వచ్చి యేసు ప్రభువారితో చెప్తున్నారు జనసమూహముల గురించి. అయ్యా, జనసమూహములు ఉన్నారు కదా, బోధించటం అయిపోయింది కదా, ఇంకా మనము వారు ప్రొద్దుగూకనారంభించింది కదా, వారు చుట్టుపక్కల ఉన్న పల్లెలకి గ్రామాలకు వెళ్ళి బసని అంటే పడుకోవటానికి స్థలమును, తినటానికి ఆహారము ఏదైనా చూసుకొనున్నట్లు వారిని పంపివేయని చెప్తూ వచ్చారు. ఇది మానవ ప్రేమ సానుభూతి చూపిస్తుంది కానీ సహాయం చేయలేదు. మానవ ప్రేమ కనికరపడుతుంది కానీ అక్కరతలు తీర్చలేదు. అందుకనే ఈ లోకంలో అయ్యో అలా జరిగిందా, అయ్యో ఇలా జరిగిందా అనేవాళ్ళు ఉన్నారు కానీ సహాయం చేసేవారు ఎవరు కూడా లేరనమాట. కాబట్టి యేసు ప్రభువారు ఎలాంటి పరిస్థితులైనా
నీ అక్రత తీర్చగలడు. చూడండి 13వ వచనంలో 13 ఆయన మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదు, మేము వెళ్ళి ఈ ప్రజల కొరకు భోజన పదార్థములు కొని తెత్తుమా అని చెప్పిరి. చూడండి, కాబట్టి ప్రభు అడిగారు, వారు వెళ్ళనక్కర్లేదు, వారికి మీరే భోజనం పెట్టాలి అని చెప్పాడు. వారికి మీరే భోజనం పెట్టాలి అని చెప్పినప్పుడు శిశువులు అంటున్నారు, ఇంత జన సమూహమునికి మేము భోజనం పెట్టుటకు ఎక్కడి నుంచి మేము ఆహారం సిద్ధపరచాలి, ఎక్కడి నుంచి తేవాలి అని ప్రభువుకు వారు ఉత్తరం ఇస్తారు. చూడండి 14-15 వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పునను పంక్తులు తీర్చుడని కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా, వారు అలాగు చేసి వారందరినీ కూర్చుండబెట్టిరి. చూడండి, ఉన్నయేమో 5 రొట్టెలు, కొన్ని చేపలు ఉన్నవి. మనుషులేమో ఒక్క పురుషులే 5,000 మంది ఉన్నారు. స్త్రీలు మరి 10,000 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఒక్కొక్కరికి 2 3 పిల్లలున్నా కూడా పిల్లలు ఒక 10-20 వేల మంది ఉంటారు. రొట్టెలేమో 5 రొట్టెలు ఉన్నాయి, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి. కానీ ప్రభు ఏమో ఆహారం పెడదాం అందరికని పంక్తులుగా కూర్చుండబెట్టుడి అంటున్నాడు. అరణ్య ప్రదేశము, ఎక్కడ వంటలు వండలేదు, చుట్టుపక్కల ఎక్కడ లేవు. 5 రొట్టెలు, కొన్ని చేపలు ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకొని అందరినీ 50 మంది చొప్పున బంతులుగా కూర్చుండబెట్టండి అంటూ వచ్చారు. శిశువులు విశ్వాసముతో ఆయన చెప్పిన వారు లోకరక్షకుడని, దేవుని కుమారుడని, అద్భుతాలు ఆశ్చర్యాలు చేయదేవుడని వారు విశ్వాసం ఉంచి ఆ మనుషులందరినీ కూడా 50 మందిగా ఆ అరణ్య ప్రదేశంలో బంతులుగా కూర్చుండబెడుతూ వచ్చారు. కాబట్టి ప్రభువు మాట మనం వినినప్పుడు మనకు మేలు కలుగుతుంది. ప్రభువు మాట మనం వినినప్పుడు మనకు ఆరోగ్యం కలుగుతుంది. ప్రభువు మాట మనకు వినినప్పుడు ఆయుష్ కలుగుతుంది. సాతాను శక్తులన్నిటిని, మన మీద పనిచేస్తున్న కీడంతటిని మన నుండి దూరపరచగల దేవుడు యేసు క్రీస్తు ప్రభు అని మనం విశ్వాసం ఉంచాలి. ఆయన మాట మనం వినాలి. కాబట్టి యేసు ప్రభు వారి మాట తన శిశువులు 12 మంది ఇంటూ వచ్చారు. ఉన్న 5 రొట్టెలే, కొన్ని చేపలే ఉన్నవి, కానీ ప్రభువు చెప్పాడు మేము కూర్చుండబెడతాం, ప్రభువు చెప్పాడు మేము కూర్చుండబెడతాం, ప్రభువే చూసుకుంటాడు సమస్తమని చెప్తూ వచ్చే కూర్చుండబెట్టారు. చూడండి, ఇప్పుడు చదువుకుందాం 16-17. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను ఎత్తి ఆకాశం వైపు కనులెత్తి వాటిని ఆశీర్వదించి విరచి జనసమూహమునకు వడ్డించుటకై శిశువులకు ఇచ్చెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. చూడండి, ఎంత అద్భుతం! యేసు ప్రభువారి చేతిలోకి ఆ 5 రొట్టెలు, ఆ 2 చేపలు వెళ్ళకముందు అవి 5 రొట్టెలుగానే ఉన్నాయి, 2 చేపలుగానే ఉన్నాయి. యేసు ప్రభువారి చేతిలోకి ఎప్పుడైతే వెళ్తూ వచ్చాయో ఆ 5 రొట్టెలు 100 రొట్టెలుగా మారుతూ వచ్చాయి. ఆ 2 చేపలు 100 చేపలుగా మారుతూ వచ్చాయి. ఎలాగా? దేవుడు ఆశీర్వదించాడు. యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశమందు కనులెత్తి వాటిని ఆశీర్వదించాడు. తండ్రి వీటిని ఆశీర్వదించని తండ్రి అయిన యెహోవా దేవుడికి చెప్పాడు. దేవుడు ఆశీర్వదించటము మొదలుపెట్టాడు. కాబట్టి ఇంచుమించు అందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఇక చాలమ్మా నేను తినలేను అంటూ వచ్చారు. వాళ్ళు నన్ను కూడా అనేక సార్లు వాళ్ళు సేవలో పిలుస్తూ ఉంటారు, కృతజ్ఞత కూడికి పిలుస్తూ ఉంటారు. చికెను, మటను, చేపలు వేస్తారు, మనం తినేది గంతే కదా. వేసినప్పుడు అమ్మ వద్దంటే కొంచెం తిని పాస్టర్ గారు, కొంచెం తినన్నా, కొంచెం తినయ్యా అని చెప్పి బలవంతం చేస్తుంటారు. తృప్తిగా తిని కడుక్కుంటాం మనం, ఎంత సంతోషమో. కాబట్టి యేసు ప్రభువారు
5 రొట్టెలు 2 చేపల్ని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆయన చేతులు ఆశీర్వదించబడినవి, ఆయన నోటి మాటలు ఆశీర్వదించబడినవి. అందుకే కీర్తన గ్రంథములో యేసు ప్రభువారిని గురించి రాయబడిన మాట, ఆయన మాటలో మనోహరమైన మాటలు అని చెప్పి రాయబడుతూ వచ్చాయి. కాబట్టి నువ్వు నేను మన జీవితంలో దేవుని చేతిలోకి వెళ్ళినటువంటి ఆ చేపలు, ఆ రొట్టెలు ఆశీర్వదించబడ్డాయి. 5,000 మంది పురుషులు, 10,000 మంది స్త్రీలు, ఇంకా 20,000 మంది పిల్లలు, ఇంకెక్కువే ఉండొచ్చు. మొత్తం అక్కడ 30,000 మంది ఉంటే ఉండవచ్చామని నా ఆలోచన. అయితే బైబిల్లో రాయబడలేదు, కానీ ఉండవచ్చని నా ఆలోచన. అయితే వాళ్ళందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తుతూ వచ్చారు. ప్రభు ఆశ్చర్యాలు, ప్రభు అద్భుతాలు, మన ప్రభు అద్భుతాలు చేసేవాడు. అందుకనే అపోస్తులైన పౌలు గారు ఏమంటాడంటే ప్రభువుని గురించి, ఆయన శూన్యములో సృష్టిని కలుగు చేసినవాడు, లేని ఉన్నట్లుగా పిలిచే దేవుడు. ఆకాశమా రా అంటే వచ్చింది, ఆకాశం లేదప్పుడు. సూర్యచంద్ర నక్షత్రాల రా అంటే వచ్చాయి, లేవప్పుడు. ప్రభు పిలిస్తేనే వచ్చినాయి. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, ఉన్న వాటిని లేనట్టుగా చేసే దేవుడు అంటాడు. మన దేవుడు అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఆకాశం మహాకాశముల పట్టజాలని దేవుడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ఆయన రాజ్య పరిపాలన తరతరములు ఉంటుంది. ఆ రాజ్యంలోకి మనం వెళ్ళబడుతున్నాం. ప్రియులారా, ఇంత గొప్ప దేవుడు. శిశువులందరూ 12 మంది చూశారు, ఆశ్చర్యపోతూ వచ్చారు. ఉత్తి 5 రొట్టెలు 2 చేపలు ప్రభువు ఆశీర్వదించగా 20,000 30,000 మంది తినగా ఇంకా 12 గంపలు నిండుతూ వచ్చాయి. ఎంత మహిమగలడు! ఈ లోకానికి రాబో దేవుని కుమారుడైన క్రీస్తు ఈయనే, మెస్సియా ఈయనే అని నమ్ముతూ వచ్చారు. కాబట్టి నువ్వు నేను కూడా మన ఇంట్లో కొద్దిగా ఉన్నదా? కొన్నిసార్లు అప్పులు ఉన్నాయా? కొన్నిసార్లు శోధనలు ఉన్నాయా? నీ గృహంలో ఏముందో నాకు తెలియదు, కానీ నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచితే క్రమక్రమంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒక్కటేసారి మనం దీవించబడిపోగానే క్రమక్రమంగా విశ్వాసంతో సాగిపోతుండే మనం క్రమక్రమంగా దీవించబడతాం. కొంతమంది అప్పులకు భయపడతారు, క్రమక్రమంగా తీర్చబడతాయి. కొంతమంది అనారోగ్యానికి క్రమక్రమంగా తగ్గిపోతుంది. దేనికి చింతపడద్దు, యేసు ప్రభువారు ఉండగా దేనికి చింతపడద్దు. కాబట్టి నువ్వు నేను ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం, ఆయన రక్తంలో కడుక్కుందాం, మన జన్మ కర్మ పాపములను శుద్ధి చేసుకుందాం, ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం, ఈ లోకంలో దేవుని చేత దీవెనలో పొందుదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, మనకి ఆశీర్వాదాలు కలుగునుగాక, మన శత్రువు సాతానికి నరక గుండములోకి వెళ్ళునుగాక, వాడి శక్తి బంధించబడునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి యేసయ్యా, నాయన యూట్యూబ్ విశ్వాసుల్ని, సంఘ విశ్వాసుల్ని మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి నాయన. ఆరోగ్యమందు, ఐశ్వర్యమందు దీవించండి. మా పాపముల్ని రక్తంలో కడుక్కొని పరిశుద్ధంగా జీవించి నీ రాకడ కొరకై సిద్ధపడినట్లు మమ్మల్ని సిద్ధపరచుకోమని ప్రభు అయిన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.